నమస్కారం అండి. మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రత్యేక కార్యక్రమం సివిల్ సర్వీసెస్ మీద అవగాహన కల్పించడానికి చేపట్టిన కార్యక్రమం. అయితే ఇంతకుముందు నేను ఈ కార్యక్రమంలో ఒక సిరీస్ లాగా చేస్తున్నాము. దాంట్లో సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, దాంట్లో ఉండే ఉద్యోగాలు, దానికి కావాల్సిన అర్హతలు, ఉత్తీర్ణత, ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు, పరీక్షా విధానం అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే సిలబస్, ఇవన్నీ చర్చించాను. ఇప్పుడు నేను మీకు అసలు ఎప్పుడు మొదలు పెట్టాలి సివిల్ సర్వీసెస్, నేను దాదాపుగా 10 ఏళ్ళు అయిపోయింది సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టీచ్ చేయబట్టి. నాకు చాలా మటుకు పేరెంట్స్తో మాట్లాడడం, స్టూడెంట్స్ని కౌన్సిల్ చేయడము, వాళ్ళని గైడ్ చేయడము అలవాటు. సో దీంట్లో నాకు చాలా సామాన్యంగా వాళ్ళు లేవదీసే ప్రశ్నలకి సమాధానం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కామన్గా వచ్చే డౌట్స్ అనమాట. వాళ్ళే ఫస్ట్ నన్ను అడిగేది ఏంటంటే 10th నుండి మొదలు పెట్టచ్చా, ఇంటర్ నుండి. ఇవాళ రేపు డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనే కోర్సెస్ వస్తున్నాయి. సో చాలామందికి అనుమానం, ఎక్కడ మొదలు పెట్టాలి, అసలు ఎప్పుడు మొదలు పెట్టాలి. ఇప్పటి నుండి నేను మీకు అసలు సివిల్ సర్వీసెస్ చదవాలంటే ఎలాంటి వైఖరి ఉండాలి, దానికి అప్రోచ్ ఎట్లా ఉండాలి అన్న దాని మీద అవగాహన కల్పిస్తాను. నా పర్సనల్ ఒపీనియన్, నేను ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సివిల్ సర్వీసెస్కి ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా ప్రిపరేషన్ మాత్రం ఎప్పుడైనా గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్లో కానీ మొదలు పెట్టడం మంచిది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఉన్న పిల్లలకి దాదాపుగా 19, 20 ఆ ఏజ్ ఉంటుంది. ఆ పిల్లలకి సివిల్ సర్వీసెస్ దానికి కావాల్సిన అనాలిసిస్ అర్థం చేసుకునే మెచ్యూరిటీ మెల్లిమెల్లిగా వస్తుంది. అంతేగాని చిన్న చిన్న పిల్లల్ని 16, 17, 18 వాళ్ళని సివిల్ సర్వీసెస్ డైరెక్ట్గా ప్రిపేర్ చేయడం నన్ను అడిగితే అయితే కరెక్ట్ కాదు. దాని బదులు ఏం చేయాలి అంటే వాళ్ళకి అసలు ఫస్ట్ పేపర్ చదవడం అలవాటు చేయాలి. చిన్నప్పటి నుండి పేపర్ చదవడం అలవాటు చేయాలి. అసలు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అట్లాంటి వాటి మీద అవగాహన కల్పించడం కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో చాలా హెల్ప్ చేస్తుంది. అయితే నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు ఒక స్టూడెంట్ ఉంది, అలంకృత అని చెప్పి. అలంకృత ఇప్పుడు IRS ఆఫీసర్ అమ్మాయి. నాకు తెలిసి ఇప్పుడు పోస్టింగ్ అయితే ముంబైలో ఉంది. IT కమిషనర్ అమ్మాయి, IT డెప్యూటీ కమిషనర్, IRS IT ఇన్కమ్ ట్యాక్స్ డెప్యూటీ కమిషనర్. అమ్మాయి 22 ఏళ్ల వయసులో అంటే 21 ఇయర్స్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, సివిల్ సర్వీసెస్ రాసింది, క్లియర్ అయింది. 22 ఇయర్స్కి అమ్మాయి ఆఫీసర్ అయింది. అమ్మాయి నాకు బాగా ఎందుకు గుర్తంటే మేము చూసిన చాలామంది స్టూడెంట్స్లో అమ్మాయి చాలా డిఫరెంట్. అమ్మాయికి ఉన్న అవగాహన ప్రతి అంశం మీద చాలా ఎక్కువ. అసలు మామూలుగా 25, 28 ఏళ్ళకి అటెంప్ట్ చేసి 4-5 ఏళ్ల నుండి చదువుతున్న పిల్లలకు కూడా లేని అవగాహన ఈ అమ్మాయికి ఉంది. అప్పుడు తనని అడిగినప్పుడు నేను పర్సనల్గా అడిగినప్పుడు తను ఏం చెప్పిందంటే, మేడం నేను ప్రతి కాంపిటీషన్, నాకు ముందు పేపర్ చదవడం అలవాటు, చిన్నప్పటి నుండి పేపర్ చదవడం అలవాటు, కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడం ఒక ఇంట్రెస్ట్ లాగా డెవలప్ చేసుకున్నాను. ప్రతి కాంపిటీషన్, డిబేట్, డిస్కషన్స్, ఎస్సే రైటింగ్, ఏ కాంపిటీషన్ జరిగితే ఆ కాంపిటీషన్లో వెళ్ళి పార్టిసిపేట్ చేసేదాన్ని. దానివల్ల తనకి ఉన్న అవగాహన బాగా పెరిగింది. ఆ అవగాహన మీద తన చదవడం చాలా ఈజీ అయింది తనకి. తను ఇప్పుడు నేను సోషల్ జస్టిస్ సిలబస్ చెప్పినప్పుడు మీకున్న డిఫరెంట్ ఏరియాస్ గురించి చెప్పాను. అవగాహన వల్ల ఒక అంశాన్ని తను చాలా తొందరగా అర్థం చేసుకోగలిగింది. ఈ అవగాహన రావాలంటే పిల్లలకి కనీసం 10th నుండో లేకపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్, నన్ను అడిగితే 10th నుండి కూడా చదవచ్చు, పేపర్ చదవడం అలవాటు చేయాలి. అసలు ఫస్ట్ హెడ్లైన్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా సరే మామూలుగా చదవమని చెప్పాలి. క్రమేణా వాళ్ళకి పేపర్లో వచ్చే అంశాలు, అవి ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇది జరగడం వల్ల రేపు ఇంకేం జరుగుతుంది, ఇట్లాంటి ఒక అవేర్నెస్, ఇట్లాంటి ఒక అనాలిసిస్ వస్తుంది. ఆ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో ఫస్ట్ మీరు మీ పిల్లలు సివిల్ సర్వీసెస్ చదవాలి అని మీరు అనుకుంటే వాళ్ళని ఫస్ట్ పేపర్ చదవడం అలవాటు చేయించండి. తర్వాత కాంపిటీషన్స్కి పంపించండి, చిన్న చిన్న కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, న్యూస్ పేపర్స్లలో ఏదైనా సమస్య ఇచ్చి దీని మీద మీ కమెంట్స్ రాయండి అంటారు. అంటే ఉదాహరణకి రోడ్లు బాగాలేవు, మీరేమంటారు, హైదరాబాద్ రోడ్ల మీద మీ ఒపీనియన్ ఏంటి, తాగునీటి సమస్యను ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇట్లాంటి చిన్న చిన్నవి అడుగుతారు న్యూస్ పేపర్స్లలో. వాటి మీద పిల్లలను రాయమని ఎంకరేజ్ చేయండి. రాయడం రావాలి వాళ్ళకి. ఇట్లాంటివి బేసిక్ స్టెప్స్. ఇవి ఇండైరెక్ట్గా సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం, కానీ ప్రత్యక్షంగా డైరెక్ట్గా ప్రిపరేషన్ మాత్రం సెకండ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ నుండే మొదలు పెట్టాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, నేను ఇంతసేపు మీకు అదే చెప్పాను. ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అన్న దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ న్యూస్ పేపర్. సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి వాళ్ళకి. అట్లస్ ఉదాహరణకి ఒక ప్లేస్ పేరు న్యూస్లో వచ్చింది, అట్లస్ వచ్చి ఆ ప్లేస్ని అట్లస్లో లొకేట్ చేయమని చెప్పాలి.
వాళ్ళకి అట్లస్లో ఆ ప్లేస్ని లొకేట్ చేయడం తెలియాలి. ఇట్లాంటి చిన్న చిన్నవి నేర్చుకుంటే వాళ్ళకి రేపు పొద్దున ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ బేసిక్ ఒక ఫౌండేషన్ మీద నుండి మొదలుపెట్టినట్టు ఉంటుంది. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ఇయర్ నుండి అయినా సరే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదవచ్చు. అవి స్కూల్ పిల్లల పుస్తకాలు, 6th నుండి 12th క్లాస్ పిల్లలు చదువుకునే బుక్స్ అవి. ఆ బుక్స్ చదివితే అసలు వాటి బేసిక్స్ ఏబిసిడి ఆఫ్ సివిల్ సర్వీసెస్ తెలుస్తుంది. అయితే ఆ బుక్స్ ఉట్టి చదవడం కాదు, ప్రతి చాప్టర్ వెనుక ప్రశ్నలు ఉంటాయి. ఒక చాప్టర్ చదివినాక ఆ వెనక ఉండే ప్రశ్నలని సాల్వ్ చేయమని చెప్పడం చాలా ముఖ్యం. ఆ ప్రశ్నలు మీరు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అప్పుడు మీకు అసలు నాకు ఏం అర్థమవుతుంది, నేను దీన్ని చెప్పగలుగుతానా లేదా, చెప్పొస్తుందా లేదా నాకు అన్నది తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మనము గ్రాడ్యుయేషన్ వరకు చదివే విధానము సివిల్స్కి చదివే విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ వరకు ఎలా ఉంటుందంటే మన టీచర్స్ కొన్ని క్వశ్చన్స్ చెప్తారు, వాటికి కొన్ని ఆన్సర్స్ ఇస్తారు, మోడల్ ఆన్సర్ లేదా డైరెక్ట్ ఆన్సర్స్. మనం ఏం చేస్తాం, ఆ క్వశ్చన్స్ చదువుతాం, ఆన్సర్స్ బట్టి కొడతాం, వెళ్తాం, రాస్తాం, మార్కులు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ ఎన్ని పేపర్లు రాస్తే అన్ని మార్కులు వస్తాయి. ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్లో 10 పేపర్లు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, 4 పేపర్లు రాస్తే తక్కువ మార్కులు వస్తాయి అంటాం, మనం అందరం అంటాం. అది గ్రాడ్యుయేషన్కి ప్రిపేర్ అయ్యే విధానం. కానీ సివిల్స్ అట్లా ఉండదు. సివిల్స్లో చాలా అంశాలని చాలా క్లుప్తంగా చెప్పగలగాలంటే ఎక్కువ పాయింట్స్ని తక్కువలో రాయగలగాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని తక్కువ పాయింట్స్లలో ప్రజెంట్ చేయగలగాలి. ఎందుకు టైం సరిపోదు, మీకున్నది 7-8 నిమిషాలు ఒక ప్రశ్నకి. మీరు ఆ ప్రశ్న చదవాలి, అర్థం చేసుకోవాలి, రాయాలి. రెండోది ఏంటంటే మనకి రెడీమేడ్ మోడల్ క్వశ్చన్స్ ఉండవు. ఒక అంశాన్ని తీసుకుంటే ఎన్నో రకాల ప్రశ్నలు అడగొచ్చు దాని మీద. సో ఎట్లాంటి ప్రశ్నలు వస్తాయో మనకు తెలియదు. ఆ ప్రశ్నను చదవాలి, అర్థం చేసుకోవాలి, రాయాలి. దీనికి ప్రాక్టీస్ చాలా అవసరం. మనము ఆలోచించడం మొదలు పెట్టాలి. గ్రాడ్యుయేషన్లో కూడా మనం ఆలోచించే అవసరం లేకుండా ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ సివిల్ సర్వీసెస్కి వస్తే మనం ఆలోచించింది అసలు ఆన్సర్స్ రాయలేం. ఈ షిఫ్ట్ మనం అవ్వడం ఒక్క రోజులో ఇంపాసిబుల్ కాదు. దానికోసమే ఎన్సీఆర్టీస్ యూజువల్గా నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి అందరికీ అదే చెప్తాను, ఎన్సీఆర్టీస్ ఉట్టిగా చదవద్దు. ఎన్సీఆర్టీస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్ వెనక ఉండే ప్రశ్నలు, మీరు చాప్టర్ చదివారా, ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవ్వచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కావచ్చు, అవి రాయడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైతే అవి రాయడానికి ప్రయత్నిస్తారో మీరు ఆలోచించడం మొదలు పెడతారు. అది మీకు మెయిన్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో న్యూస్ పేపర్స్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, దాని తర్వాత హిందూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, తర్వాత హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్సెస్, పాలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏం చదవాలి. హిస్టరీకి అయితే మీరు క్లాస్ 11 తమిళనాడు టెక్స్ట్ బుక్ చదవడం బెటర్. ఇది నేను అడ్వాన్స్డ్ రీడింగ్, అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏం చదువుతారు అన్న దాని మీద చెప్తున్నాను. క్లాస్ 11 తమిళనాడు టెక్స్ట్ బుక్ చదవాలి. తర్వాత ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ రాసిన బుక్, మెడీవెల్కి సతీష్ చంద్ర, మోడర్న్కి బిపిన్ చంద్ర, ఇవి 3 ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎడిషన్స్. దాని తర్వాత కల్చర్కి ఫెసెట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్, స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ వాళ్ళది, ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింగానియా, సిసిఆర్టీ వెబ్సైట్ అని ఉంటుంది, అది చూడాలి. దాని తర్వాత జాగ్రఫీకి గోచింగ్ లియాంగ్ బుక్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ జాగ్రఫీ. ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లస్ కానీ బ్లాక్ స్పర్న్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. దాని తర్వాత పాలిటీకి లక్ష్మీకాంత్. కానీ నన్ను పర్సనల్గా అడిగితే, నేను పాలిటీ ఇన్నేళ్ళ నుండి టీచ్ చేస్తున్నాను, నన్ను పర్సనల్గా అడిగితే నేను పిఎం బక్షి చదవమని చెప్తాను. పిఎం బక్షి, సుభాష్ కశ్యప్ చదవమని చెప్తాను. ఎందుకంటే సుభాష్ కశ్యప్ చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి. సో లక్ష్మీకాంత్, డిడి బసు, పిఎం బక్షి లేదా సుభాష్ కశ్యప్. తర్వాత ఎకానమీకి ఇండియన్ ఎకానమీ, ఆ 2 బుక్స్లలో రామేష్ సింగ్, ఇంకొకటి మిశ్రా అండ్ పురి, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. కానీ అన్ని చాప్టర్స్ చదవద్దు, మీ సిలబస్లో ఏవైతున్నాయో అవే చదవాలి. తర్వాత కరెంట్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. సైన్సెస్కి న్యూస్ పేపర్ ఒకటి, ఇస్రో వెబ్సైట్, ఆన్లైన్ రిసోర్సెస్, ఇవి చదవడం ఇంపార్టెంట్. నాసా వెబ్సైట్, ఇస్రో వెబ్సైట్, వాటిల్లో వచ్చే ఆర్టికల్స్ ఇంపార్టెంట్ మీకు. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి శంకర్ ఐఏఎస్ అని మెడ్రాస్లో ఉంది, వాళ్ళ నోట్స్ చదవచ్చు. ఈవెంట్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ త్రూ న్యూస్ పేపర్స్, ఎన్ఐఓఎస్ స్టడీ మెటీరియల్ చదవాలి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్కి ప్రిఫరబుల్ హిందూ బేస్ పేపర్ కావాలి. తర్వాత మిగతా పేపర్స్లో ఏదైనా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంటేనే చదవాలి. పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో న్యూస్, ఇండియా ఇయర్ బుక్, యోజన, కురుక్షేత్ర, ఇవి నేను యూజువల్గా సజెస్ట్ చేసేది. మీకు న్యూస్కి ఎకనామిస్ట్ ఒకటి, ది ఎకనామిస్ట్ మీకు పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి
యూజ్ అవుతుంది. ఇవి నేను చదవమని చెప్తాను. యూజువల్గా చాలామంది చాలా రిసోర్సెస్ చెప్తారు, కానీ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే మనకున్నది 24 గంటలు. దాంట్లో మ్యాక్సిమం మనం 10 గంటలు ఫోకస్ చేయగలుగుతాము. మనం ఎన్ని ఎక్కువ చదివితే మనకు అంత ప్రాబ్లం అవుతుంది, అంటే అంత కన్ఫ్యూజన్ పెరుగుతుంది. అందుకనే లిమిటెడ్ రిసోర్సెస్ ఉండాలి, రిపీటెడ్ రివిజన్ ఉండాలి. కాబట్టి ఈ సోర్సెస్కి స్టిక్ ఆన్ అయితే సరిపోతుంది, దానికంటే ఎక్కువ అవసరం లేదు. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధానం, మొదలు పెట్టాల్సిన విధానం ఇది. దీని మీద నేను లాస్ట్ ఎపిసోడ్లో నేను మీకు అసలు సివిల్ సర్వీసెస్ మీద వచ్చే అనుమానాలు ఏంటి, ఎలాంటి అనుమానాలు వస్తాయి స్టూడెంట్స్కి, ఎట్లాంటి అపోహలు ఉంటాయి, అసలు నిజాలు ఏంటి, వీటి మీద ఎక్కువ చర్చిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఈ అపోహలు వాటి నివృత్తి చేస్తాను. థ్యాంక్ యూ.